गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తే మనము 10 అబ్జర్వేషన్స్, 10 to 12 అబ్జర్వేషన్స్ 10 చెప్పుకున్నాం. 11th అబ్జర్వేషన్. ది 11th అబ్జర్వేషన్ ఈజ్ when old symptoms are observed to reappear. అంటే పాత సిమ్టమ్స్ మళ్ళీ తిరిగి రావడాన్ని గమనిస్తాం. అంటే అది దేనిని ఇండికేట్ చేస్తుంది అంటే ఇన్ ప్రపోర్షన్ యాజ్ ఓల్డ్ సిమ్టమ్స్ దట్ హ్యావ్ లాంగ్ బీన్ అవే రిటర్న్, జస్ట్ ఇన్ దట్ ప్రపోర్షన్ ద డిసీజ్ ఈజ్ క్యూరబుల్. అంటే పాత సిమ్టమ్స్ అంతకుముందు ఎప్పుడో వెళ్ళిపోయినటువంటి సిమ్టమ్స్ మళ్ళీ వెనక్కి వచ్చి కనిపించడాన్ని దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఆ పేషెంట్ యొక్క వ్యాధిని నివారణ చేయగలిగే స్థితిలో ఉంది అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. దే హ్యావ్ ఓన్లీ డిసప్పియర్డ్ బికాస్ న్యూయర్ వన్స్ హ్యావ్ కమ్ అప్. అంటే ఆ పాత సిమ్టమ్స్ ఎందుకు వెళ్ళిపోయాయి, ఎందుకు ఇప్పుడు లేకుండా పోయాయి, డిసప్పియర్ అయ్యాయి అంటే కొత్త సిమ్టమ్స్ రావడం వల్ల ఈ పాతవి వెళ్ళిపోయినట్టుగా కనిపించాయి. మందు వేసినప్పుడు పాత సిమ్టమ్స్ మళ్ళీ వెనక్కి రావడము అంటే డిసీజ్ క్యూరబుల్ కండిషన్ లో ఉంది అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇట్ ఈస్ క్వైట్ కామన్ థింగ్ ఫర్ ఓల్డ్ సిమ్టమ్స్ టు అపియర్ ఆఫ్టర్ ది అగ్రవేషన్ హ్యాస్ కమ్, అండ్ హెన్స్ we see the symptoms disappearing in the reverse order of their coming. అంటే మనం మందు వేసిన తర్వాత ఒక చిన్న అగ్రవేషన్ వచ్చి తర్వాత పాత సిమ్టమ్స్ అన్ని రావడము, అది ఏ ఆర్డర్లో అయితే డిసప్పియర్ అవుతా వచ్చాయి దాని రివర్స్ ఆర్డర్లో కనిపించడం. అంటే మాస్టర్ గారు చెప్పిన ఎగ్జాంపులే. ఎలాగా విజయవాడ నుంచి విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నది అలా వ్యాధి ప్రయాణం చేసింది అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాడికి జబ్బులు వచ్చాయి, తగ్గుతూ వచ్చి దాని రివర్స్ ఆర్డర్లో మళ్ళీ కనిపించడం. అంటే విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళడానికి మధ్యలో ఏమేమో స్టేషన్స్ ఉంటాయి, ఏలూరు, తాడేపల్లిగూడెం అలా ఉంటాయి కదా. రివర్స్ ఆర్డర్ ఆఫ్ దేర్ అక్కరింగ్ అంటే అటు నుంచి డెస్టినేషన్ చేరిన తర్వాత వైజాగ్ నుంచి మరి రివర్స్ ఆర్డర్ అప్పుడు ఏముంటుంది, అనకాపల్లి, ఎలమంచిలి ఇలా ఉంటాయి కదా, అలా కనిపిస్తాయని చెప్తున్నారు సిమ్టమ్స్. అంటే ఒకడున్నాడు స్కిన్ ఇరప్షన్స్, ఫస్ట్ వాడికి అది వచ్చింది. దానికి దాని తర్వాత వాడికి మాటికి జలుబు చేయటం, దాని తర్వాత విపరీతమైన తలనొప్పి, మైగ్రేన్, ఆ తర్వాత విపరీతమైన కడుపు నొప్పి, ఆ తర్వాత వారికోస్ వెయిన్స్ అలా వచ్చాయని. ఒకటి అంటే కొత్తది వచ్చేటప్పుడు పాతది సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది. సబ్సైడ్ అంటే కనిపించకుండా పోతుంది. ఇప్పుడు మందు వేసాం, మన కళ్ళ ముందు కనిపిస్తుంది వారికోస్ వెయిన్స్. మరి వేసిన మందు వల్ల ఇవి తగ్గి దానికి ముందు ఏమొచ్చాయి, స్టమక్ ఏక్ అనుకున్నాం, అది వస్తుంది. దానికి ముందు తలనొప్పి అనుకున్నాం, అది వస్తుంది. దానికి ముందు
జలుబు చేయటం వస్తుంది. దానికి ముందు స్కిన్ ఎరప్షన్స్, అక్కడతో లాస్ట్. అంటే ఇది గుడ్ సిమ్టమ్ అనమాట. దానివల్ల ఏం అర్థమవుతుంది మనకి? ఖచ్చితంగా ఆ డిసీజ్ అనేది క్యూరబుల్ కండిషన్ లో ఉంది అనేది అర్థమవుతుంది. దే those symptoms that are present subside and old symptoms keep coming up. అంటే ఈ సిమ్టమ్స్ సబ్సైడ్ అయ్యి ఓల్డ్ సిమ్టమ్స్ రావడం అనేది మొదలవుతుంది. ద ఫిజిషియన్ మస్ట్ నో హిమ్సెల్ఫ్ దట్ ద పేషెంట్ ఈజ్ ఆన్ ద రోడ్ టు రికవరీ. అంటే అప్పుడు ఇలా రావడం వల్ల వైద్యుడికి ఏం అర్థమవ్వాలి అంటే మనకి సరైన మార్గంలోనే కేసు వెళ్తోంది అనేది మనకి అర్థం అవ్వాలి. ఇట్ ఈస్ వెల్ టు సే టు ది పేషెంట్ దట్ దిస్ ఈజ్ ఎంకరేజింగ్ దట్ డిసీజెస్ గెట్ వెల్ ఫ్రమ్ అబౌవ్ డౌన్వర్డ్స్. అంటే మనం అది పేషెంట్కి చెప్పచ్చు, ఇది చాలా మంచి సిమ్టము, ఈ విధంగా వచ్చి నీకు మొత్తానికి తగ్గిపోతుంది అనేది మనం వాళ్ళకి చెప్పగలం. ఓల్డ్ సిమ్టమ్స్ ఆఫెన్ కమ్ బ్యాక్ అండ్ గో ఆఫ్ వితౌట్ ఎనీ చేంజ్ ఆఫ్ ప్లేస్. ఈ పాత సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం మందు వేయాల్సిన అవసరం, మందు మార్చాల్సిన అవసరం కానీ లేదా వేయాల్సిన అవసరం కానీ ఉండదు. ఇట్ ఇండికేట్స్ దట్ ద మెడిసిన్ మస్ట్ బి లెట్ అలోన్. అంటే ఆ మందు దేని మీద అయితే ఉన్నదో ఆ మందు మీద ఉంచి వదిలేస్తే అవే మళ్ళీ వచ్చి తగ్గిపోతాయి అన్నమాట. ఇఫ్ ద ఓల్డ్ సిమ్టమ్స్ కమ్ బ్యాక్ టు స్టే దెన్ ఏ రిపిటేషన్ ఆఫ్ ద డోస్ ఈజ్ ఆఫెన్ నెసెసరీ. ఒకవేళ ఆ పాతవి వచ్చి తగ్గలేదనుకోండి, సిమ్టమ్స్ అలా ఉండిపోతే అప్పుడు అదే మందుని అదే పొటెన్సీని రిపీట్ చేయొచ్చు అనమాట, అవసరాన్ని బట్టి చూసి. అంతేగాని దానికి మళ్ళీ వేరే మందు వేయడం అలా చేయకూడదు. అందుకనే మనకి ఈ అబ్జర్వేషన్స్ తెలియకపోతే ఏం చేస్తాం, అమ్మో ఏదో కొత్త జబ్బు వచ్చింది మళ్ళీ అని చెప్పి దానికి మందు వేస్తే మొత్తం పోతుంది, కేసులతో స్మాష్ అయిపోతుంది అదనమాట. నెక్స్ట్ 12th అబ్జర్వేషన్. 12th అబ్జర్వేషన్ ఏంటంటే, we will notice sometimes that symptoms take the wrong direction. ఒకసారి సిమ్టమ్స్ రాంగ్ డైరెక్షన్ అంటే సరైన పద్ధతిలో సిమ్టమ్స్ అనేది వెళ్ళకపోవడం అనేది గమనిస్తాం. ఎలాగా? ఫర్ ఇన్స్టెన్స్, ఇఫ్ యూ ప్రిస్క్రైబ్ ఫర్ రుమాటిజం if the knees or feet, or for a rheumatism of the hands, and relief takes place at once in the rheumatism of the extremities, but the patient is taken down with violent internal distress that settles in the region of the heart or centers in the spine, you see at once a transference has taken place from circumference to center, and the remedy must be antidoted at once, otherwise structural change will take place in that new site. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 12th అబ్జర్వేషన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఆ కీళ్ళ వాతంతో మన దగ్గరికి వచ్చాడు, జాయింట్స్ అనేది మోకాళ్ళు పాదాలు అన్ని నొప్పులు వాపులు సంథింగ్, ఆ కీళ్ళ వాతం అంటారు కదా, రొమాటిక్ దాంతో వచ్చాడు మన దగ్గర. వచ్చినప్పుడు మనం లోపల నుంచి ఉన్నటువంటి బాధల్ని చూడకుండా మనం మందు వేసాం. లోపల నుంచి బాధలు పైనుంచి బాధలు పక్కన పెట్టండి, వీటిని దృష్టిలో పెట్టుకుని మనం మందు వేసాం. అలా వేస్తే ఏమైంది, ఇవి తగ్గాయి, జాయింట్ పెయిన్స్ అన్ని తగ్గాయి. హార్ట్ ఎఫెక్ట్ అయింది, మన్నాడి నుంచి నడవలేకపోతున్నాడు, నొప్పి వచ్చేస్తుంది, లేదా వెన్నెముకలో ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. అంటే ఏమిటి అర్థం? పైన ఉన్నటువంటి జబ్బు అది మనము సరైన మందు వేయకపోవటం వల్ల టేక్ ద రాంగ్ డైరెక్షన్, టుక్ రాంగ్ డైరెక్షన్. అంటే ఏంటి ఇక్కడ? లోపల నుంచి బయటికి తగ్గాల్సింది పోయి బయటకు తగ్గి లోపల వైటల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది డేంజరస్ సిమ్టమ్. when diseases go from center to circumference, going out from the centers of life, out from the heart, lungs, brain and spine, out from the interiors upon the extremities, it is well. మరి ఏది మంచిదండి అంటే, వ్యాధులు సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ కి వెళ్ళడం, అంటే సెంటర్స్ ఆఫ్ ద లైఫ్, మనము బతికి ఉండడానికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్గాన్స్, ఇంటీరియర్స్ ఏంటవి? గుండె. ఇందాకే ఏంటిది విన్నాను, ఇందాక జూనియర్ ఫిలాసఫీ సెకండ్ ఆడియో వింటున్నప్పుడు మాస్టర్ గారు చెప్తున్నారు, గుండె ఊపిరితిత్తులు రెండిట్లో గుండె చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్, హార్ట్ లంగ్స్ బ్రెయిన్ స్పైన్ ఇవన్నీ.
అన్నిట్లోకి హార్ట్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎందుకు? మిగతావి కొంచెం సేపు పనిచేయకపోయినా కానీ బతికుండే అవకాశం ఉంటుందేమో, కానీ హార్ట్ ఒక్క క్షణం పనిచేయకపోతే మిగతావన్నీ బాగానే ఉన్నా కానీ చచ్చిపోతాడని చెప్పారు. అలాగా అందుకనే హార్ట్ ఇక్కడ ఫస్ట్ రాశారు. హార్ట్, లంగ్స్, బ్రెయిన్, స్పైన్, వీటిల్లో నుంచి వ్యాధి అంటే ఇంటీరియర్స్ నుంచి బయటికి వెళ్ళిపోవడం, అంటే ఎక్స్ట్రిమిటీస్, స్కిన్ కానీ నెయిల్స్ కానీ ఇంకోటి కాళ్ళలోకి, చేతుల్లోకి, ఇలాగ వ్యాధి బయటికి రావడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఇట్ ఈస్ దట్ we find most gouty patients get along best when their fingers and toes are in the worst condition. ఇవి మన గౌటీ కండిషన్ లో గనక చూస్తే అప్పుడు ఏమవుతుంది, గౌటీ పేషెంట్ అనుకోండి, వాడికి లోపల నుంచి చూసి మనం మందు వేసాం, అప్పుడు ఆ ఫింగర్స్ ఇవన్నీ కూడా వాపు వచ్చి నెమ్మదిగా అవి కూడా తగ్గిపోతాయి. To prescribe for this and see the heart symptoms grow worse is a most uncomfortable state of affairs, for it is attended with a gradual downward tendency. అలా కాకుండా మనము పైన ఈ గౌటి డయాథిస్ అని చెప్పేసి కోల్చికం లాంటివి, అంటే కోల్చికం మరి గౌట్లో పనిచేస్తుంది అన్నారు కదండి, మరి వేయకూడదా? వేయచ్చు. అది కోల్చికం కాన్స్టిట్యూషనల్ పేషెంట్ అయితే గనక కోల్చికం వేస్తేనే తగ్గుతుంది. అది అప్పుడు సెంటర్ నుంచి సర్కంఫరెన్స్కే తగ్గిస్తుంది. అది అలా కాకుండా ఓన్లీ ఆ గౌట్ని దృష్టిలో పెట్టుకుని మనం వేసే సంగతి చెప్తున్నారు ఇక్కడ. అలా వేసినప్పుడు హార్ట్ ఎఫెక్ట్ అయ్యి వర్సన్ అయిపోతుంది, కేసు డౌన్ అయిపోతుంది. ఇరప్షన్స్ అపాన్ ద స్కిన్ అండ్ ఎఫెక్షన్స్ ఇన్ ది ఎక్స్ట్రిమిటీస్ ఆర్ గుడ్ సైన్స్. అలాంటప్పుడు ఏమి రావాలి బయటికి? కురుపులు లాంటివి కానీ, స్కిన్ కంప్లైంట్స్ కానీ, కాళ్ళకి చేతులకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వడం, ఇలాంటివి వచ్చి గుడ్ సైన్ అనమాట, మంచి శుభ సంకేతం. I remember one time I was discharged from a violent old woman with quite a considerable amount of Billingsgate, who told me that when she called me in, she could walk about, and now her ankles were swelled up with rheumatism so that he could not move. The patient got another doctor, but soon died. అంటే ఆయన ఇక్కడ చెప్తున్నారు, ఒక పేషెంట్, ఒక వైలెంట్ బాగా సఫర్ అవుతున్నటువంటి ఒక లేడీ గురించి చెప్పారనమాట. ఆవిడ తన దగ్గరికి వచ్చినప్పుడు నడవగలుగుతూ ఉండేది కొంచెం. తర్వాత ఆవిడకి మందు వేసినప్పుడు ఆ లోపల తగ్గి బయటకు వచ్చే రొమాటిజం అది ఎక్కువైపోయింది. మూవ్ అవ్వలేకపోయేది. ఎక్కువైపోయింది అనేసి వేరే డాక్టర్ని కన్సల్ట్ చేస్తుంది. ఆయన పైన చూసి వేశారు, ఆవిడ చనిపోయింది. అది చెప్తున్నారు. There is a great danger in selecting remedy on external symptoms alone. That was selecting a remedy that corresponds only to the skin and ignoring all the symptoms that the patient may have, ignoring the whole economy and general state of the patient. Because it is true that that remedy that is related to the skin alone may drive in that skin disease and cause it to disappear while the patient himself is not cured. అంటే ఎక్స్టర్నల్ సిమ్టమ్స్, బయట ఉన్నటువంటి సిమ్టమ్స్ ని చూసి మనము వాటిని మాత్రమే చూసి మందు సెలెక్ట్ చేసి వేస్తే చాలా డేంజర్. అంటే స్కిన్ కంప్లైంట్స్ నో లేకపోతే ఎక్స్ట్రిమిటీస్కి వచ్చినటువంటి కంప్లైంట్స్ నో చూసి మనం గనక మందు వేస్తే పేషెంట్ యాజ్ ఏ హోల్ చూడకుండా అటువంటి ఆ జనరల్ కండిషన్ ఆఫ్ ద జనరల్ స్టేట్ ఆఫ్ ద పేషెంట్ ని పక్కన పెట్టేసి చేస్తే అది అప్పుడు ఏమవుతుంది, స్కిన్ డిసీజ్ అనేది తగ్గిపోతుంది, కానీ పేషెంట్ అది ఆ స్కిన్ డిసీజ్ తగ్గటము అనేది మన పేషెంట్ని క్యూర్ చేసినట్టు అవ్వదు. Such a patient will remain sick until that eruption comes back again or locates in another place. అది అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది, మనం మందు వేసినప్పుడు ఎప్పుడు క్యూర్ జరిగినట్టు ఆ ఎరప్షన్స్ మళ్ళీ బయటికి వెనక్కి రాగలిగితే, లేకపోతే అది వేరే ప్లేస్లో ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇక్కడ మనము ఈ 12 అబ్జర్వేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఇప్పటిదాకా నేర్చుకున్నది మందు ఎలా సెలెక్ట్ చేయాలి, మందులు ఎలా తయారు చేశారు, అసలు మన పేషెంట్లో ఏ సిమ్టమ్స్ చూడాలి, ఇవన్నీ చెప్తా వచ్చారు. ఆ మందు వేసిన తర్వాత కూడా మనం
ఆ మందు వేసింది వల్ల కేసు ఎటుపోతుంది అనేది తెలియాలి అంటే ఈ 12 అబ్జర్వేషన్స్ చాలా అలవాటు అయిపోయి ఉండాలి మనకి. మనం ఆఫీస్ కి ఫస్ట్ లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలా మనం డ్రైవింగ్ చేస్తున్నాం గుర్తుంటుంది. ఈ 12 అబ్జర్వేషన్స్ ఎలా అయిపోవాలంటే ఆ సిమ్టమ్స్ వాళ్ళు చెప్తున్నప్పుడే మనకు ఆటోమేటిక్ గా మైండ్ లో సజెస్ట్ అయిపోతూ ఉండాలి. ప్రతిసారి మన రూట్ మ్యాప్ చూసుకోం కదా, అలవాటు అయిపోయిన దారిలో వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటాం. అలా అయిపోవాలి. అందుకని నేనేమనుకుంటున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఈ కెంట్ గారు చెప్పినట్టుగా మనం కొంచెం డీటెయిల్ గానే చెప్పుకున్నాం అనుకుంటున్నాను ఈ 12 అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ 12 అబ్జర్వేషన్స్ ఒకసారి ఆ, మళ్ళీ మనం ఒకసారి చదువుకుందాం. జస్ట్ ఒక్కొక్కటి ఏమేమి ఉన్నాయని చెప్తా, ఒక్క నిమిషం. అదే నేను ఒక పీపీటీ చేశాను. అంటే జస్ట్ అవుట్లైన్స్ చెప్పుకున్నాం, మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. కెంట్స్ 12 అబ్జర్వేషన్స్. ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి? ఏ ప్రొలాంగ్డ్ అగ్రవేషన్ అండ్ ది ఫైనల్ డిక్లైన్ ఆఫ్ ద పేషెంట్. అంటే ఇది ఏం చెప్పారు? ప్రొలాంగ్డ్ అగ్రవేషన్ దెన్ ఫైనల్ డిక్లైన్ ఆఫ్ ద పేషెంట్. అంటే ఇది బ్యాడ్ బ్యాడ్ సైన్ అన్నమాట. అంటే మనం ఇచ్చిన మందు కరెక్ట్ కాదు అని అర్థం. ఎందుకంటే మనము ఆ, మళ్ళీ పేషెంట్ నిజంగా వీక్. ఒక్కొక్కసారి ఇక్కడ ఇంకొకటి మనం చూసుకోవాలి. ప్రొలాంగ్డ్ అగ్రవేషన్ అండ్ ఫైనల్ డిక్లైన్ ఆఫ్ ద పేషెంట్. అంటే ఒక మందు వేసిన తర్వాత ఇక్కడ కెంట్ గారు చెప్తారు, పేషెంట్ ఇప్పుడు క్యామెల్లా పేషెంట్ అనుకోండి, నేను వీక్ అయిపోతాను, నాకు నీరసం వచ్చింది. ఇప్పుడు సమ్మర్ లో చెప్తారు కొంతమంది పేషెంట్లు, మీరు మందు వేసుకున్న ఏమి ప్రాణం బాగాలేదండి, ఏం బాగాలేదండి. మీకు అంతకుముందు ఈ నడుస్తుంటే ఆయాసం ఉండేది ఉందా? లేదు. ఏముంది ఇప్పుడు మరి ఎందుకు బాగాలేదు అంటున్నారు అంటే విపరీతంగా చెమటలు పోసేసి రాత్రిళ్ళు 2 సార్లు లేచి మంచినీళ్ళు తాగాల్సి వస్తుందండి. సమ్మర్ లో ఎవరికైనా అలాగే ఉంటుంది కదా. అలా అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పారు ఈ అబ్జర్వేషన్ చెప్పినప్పుడు కెంట్ గారు. చెక్ చేసుకొని అప్పుడు అది నిజంగా గనక వర్సెన్ అవుతూ ఉంది, నిజంగా గనక వీక్, అంతకుముందు శుభ్రంగా లేనివి అంటే అంతకుముందు ఉన్న సిమ్టమ్స్ అగ్రవేట్ అయ్యి అవి తగ్గకుండా చెమట్లు పోసేసి దడ వచ్చేసేసి కళ్ళు తిరిగిపోతూ అలా వర్సన్ అయిపోతున్నాడు. ఇంకా అంతకుముందు కొంచెం తన పనులు తను చేసుకునేవాడు, ఇప్పుడు అలా కూడా చేసుకోలేకపోతున్నాడు అనే స్థితి వచ్చింది. అంటే ఏంటి? బ్యాడ్ సిమ్టమ్, మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి అని అర్థం అనమాట. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది? ఇప్పుడు లాంగ్ అగ్రవేషన్ దెన్ ఫైనల్ డిక్లైన్ ఆఫ్ ద పేషెంట్. అంటే మనము సరిగా పేషెంట్ ని అబ్జర్వ్ చేసి మందు వేయలేదు. ఏమో కారణం అయి ఉంటుంది అంటే మనము డీప్ డీప్ యాక్టింగ్ డ్రగ్ వేసాము మనం చూసుకోకుండా అని అర్థం చేసుకొని మనం చూసుకొని మళ్ళీ డీకాస్ట్రేషన్ చేసుకుని వేయాలి. ఇది బ్యాడ్ సింటమ్. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఏంటి? లాంగ్ అగ్రవేషన్ విత్ ఫైనల్ అండ్ స్లో ఇంప్రూవ్మెంట్. ప్రొలాంగ్డ్ అగ్రవేషన్ విత్ ఫైనల్ అండ్ స్లో ఇంప్రూవ్మెంట్. ఇది దీంట్లో రికవరీ ఖచ్చితంగా ఉంటుంది, క్యూర్ అనేది పాసిబుల్ అవుతుంది అని అర్థమవుతుంది. ఇంకా మనకి ఈ అబ్జర్వేషన్ బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే కేసు బోర్డర్ లైన్ లో ఉంది, ఇన్క్యూరబుల్ కండిషన్ కి వెళ్ళబోయేలాగా ఉంది. అంటే బిగినింగ్ స్టేజ్ లో ఉంది. అంటే మార్పులు టిష్యూ చేంజెస్ ఇన్ ఆర్గాన్ అనేది బిగినింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఇంకా డిసీజ్ ఇంకా అయితే ఇన్క్యూరబుల్ కండిషన్ లోకి వెళ్ళలేదు. కాబట్టే ప్రొలాంగ్డ్ అగ్రవేషన్ విత్ ఫైనల్ స్లో ఇంప్రూవ్మెంట్. ఖచ్చితంగా కూడా క్యూర్ అనేది పాసిబిలిటీ ఉంటుంది, చేంజెస్ అనేవి ఇంకా మార్పుడుగా రాలేదు కాబట్టి అని అర్థం. అప్పుడు వాళ్ళకి మనం ఏమంటే ఇలా ఉంటుంది అగ్రవేషన్, కానీ మీకు నెమ్మదిగా అన్ని తగ్గుతాయి, ఇగో మీ పరిస్థితి ఇలా ఉంది అనేది మనం పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తాం. నెక్స్ట్ థర్డ్ది, ద అగ్రవేషన్ ఈజ్ క్విక్, షార్ట్ అండ్ స్ట్రాంగ్ విత్ ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద పేషెంట్. అయితే ఇక్కడ ఏంటి? దీని అబ్జర్వేషన్ వల్ల అంటే ఇలా గనక మందు వేసాక గబక్కన అన్ని సిమ్టమ్స్ అగ్రవేట్ అయ్యి తక్కువ సేపు ఉండి మళ్ళీ వెంటనే ఫాస్ట్ గా రికవరీ వచ్చేసింది అంటే ఇక్కడ స్ట్రక్చరల్ చేంజెస్ ఏమీ రాలేదు, టిష్యూ చేంజెస్ రాలేదు, బాడీ అంతా కూడా ఎకానమీ అంతా బాగుంది, వైటాలిటీ అంతా బాగుంది అని అర్థం అనమాట.
ఓకే, మంచి లైన్లోనే ఉన్నాం మనం, అంటే కరెక్ట్గానే వేసాం, బాగానే జరుగుతుంది ట్రీట్మెంట్ అని అర్థం. ఫోర్త్ది, నో అగ్రవేషన్ విత్ రికవరీ ఆఫ్ ద పేషెంట్. ఇది ఇది కూడా చాలా గుడ్ సైన్ కదా, అసలు అగ్రవేషనే రాకుండా రికవరీ అయ్యాడు పేషెంట్ అంటే. అంటే ఇక్కడ మనం మందు వేసినప్పుడు ఏమి సిమ్టమ్స్ అగ్రవేషన్ అనేది లేకుండా తగ్గింది అంటే ఇది సింపుల్ కేసు. సింపుల్ మీన్స్ స్ట్రక్చరల్ చేంజెస్ లేవు, టిష్యూ చేంజెస్ లేవు, సప్రెషన్స్ ఆఫ్ ద డిసీజెస్ లేవు, ప్లెయిన్ గా ఉంది కేసు, మందు వేసాం తగ్గిపోయింది. అది కాంప్లెక్స్ కేసు, కాంప్లికేటెడ్ కేసు కాదు అని అర్థం. అదే సెకండ్ది ఉంది చూడండి, సెకండ్ అబ్జర్వేషన్ ప్రొలాంగ్డ్ అగ్రవేషన్ విత్ ఫైనల్ అండ్ స్లో ఇంప్రూవ్మెంట్. ఇది కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్ మయాస్మాటిక్ కేసు అనమాట ఇది, సెకండ్ అబ్జర్వేషన్. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అది నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ది, ద ఎమ్యులరేషన్ కమ్స్ ఫస్ట్ అండ్ అగ్రవేషన్ కమ్స్ ఆఫ్టర్ వర్డ్స్. చూడండి, ద ఎమ్యులరేషన్ అంటే ముందు తగ్గుతుంది, తర్వాత అగ్రవేషన్ అనేది వస్తుంది. అంటే ఏమిటి అర్థం, మనం ఇక్కడ మనం రెండు రకాలుగా చూసుకోవాలి. మనం వేసిన మందన్నా తప్పయి ఉండాలి, లేదా పేషెంట్ దాన్ని ఏమైనా డిస్టర్బ్ చేసన్నా ఉండాలి. ఫస్ట్ ఎమ్యులరేషన్ వచ్చింది, కొంచెం తగ్గింది, వీడు శుభ్రంగా ఏవో చేపలు అవి తినేసాడు, మొత్తం న్యూట్రల్ అయిపోతుంది కదా. అప్పుడు మళ్ళీ అన్ని అగ్రవేషన్ వచ్చేసి అన్ని సిమ్టమ్స్ మొదట్లో వచ్చినాయి. వాడు ఏం చెప్తాడు వచ్చి మనకి, 2 రోజులు తగ్గిందండి, అన్ని తగ్గాయండి, 2 రోజులు ఎంత హాయిగా ఉన్నాను, తర్వాత నుంచి మళ్ళీ మొదలైపోయినాయి. అంటే ఇక్కడ మనము ఈ అబ్జర్వేషన్ అప్లై చేసుకోవాలి, కానీ మనము కామన్ సెన్స్ అనేది కూడా ఉపయోగించాలి అక్కడ. అంటే వాడు ఏమైనా భోజనానికి వెళ్ళారా, బయట ఏమైనా తిన్నాడా, లేకపోతే ఆ, ఇంకా మందు తీసుకెళ్ళి స్ట్రాంగ్ వర్డర్స్ దగ్గర పెట్టాడా, ఏమిటి అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. పచ్చడి సరిగా చేయటం లేదా, లేకపోతే ఇంకేలాగా దేనికైనా ఎక్స్పోజ్ అయ్యాడా, ఏమిటి అన్ని అలా ఆలోచించుకొని చూసి అవన్నీ ఏమీ లేవు అంటే అప్పుడు మనకి ఇంకా కన్ఫర్మ్ అనమాట, మనం వేసిన మందు కరెక్ట్ కాదు అనేది మనం చూసుకొని మళ్ళీ మందు చూసుకొని వేయాలి. నెక్స్ట్ సిక్స్త్ అబ్జర్వేషన్, టూ షార్ట్ రిలీఫ్ ఆఫ్ ద సిమ్టమ్స్. చాలా తక్కువ సేపు, అంటే 1 ml వేస్తే ఇంత పీరియడ్ వరకు బెటర్మెంట్ ఉంటుంది, మందు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఒకటి ఉంటుంది కదా, గ్రేస్ పీరియడ్. అలా కాకుండా చాలా తక్కువ టైం రిలీఫ్ ఉంటుంది సిమ్టమ్స్ లో. అంటే ఇక్కడ ఏమిటి అర్థము, క్రానిక్ కేసెస్ లో ఈ స్ట్రక్చరల్ చేంజెస్ ఆఫ్ ఆర్గాన్స్ అన్న వచ్చైనా ఉండాలి, లేదా అవి డిస్ట్రాయ్ అయినా అయిపోయి ఉండాలి ఆర్గాన్స్, లేదా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పేషెంట్ ఉండి ఉండాలి అని అర్థం. ఇక్కడ టూ షార్ట్ రిలీఫ్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే మనం ఇవన్నీ చూసుకోవాలి. అంటే మరి అప్పుడు ఏం చేయాలండి అంటే, ఇది మనకి తక్కువసేపు తగ్గింది మళ్ళీ వచ్చేసినాయి అంటే మనం అది ఎన్నిసార్లు అదే ముందు రిపీట్ చేసినా హయ్యర్ పొటెన్సీకి వెళ్ళినా ఉపయోగం ఉండదు, మన అనవసరం కేసు స్పాయిల్ అయిపోతుంది తప్ప. ఇక్కడ అక్కడ మనం ఏం వేయాలి ఏమిటి అనేది మనం చూసుకోవాలన్నమాట. అంటే అలాంటి కేసెస్ లో ఏంటి, టూ షార్ట్ రిలీఫ్ వచ్చినట్టు స్ట్రక్చరల్ చేంజెస్ బాగా వచ్చాయి అనుకోండి, అవి డిస్ట్రాయ్ అయిపోవడము ఆర్గాన్స్, లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు అంటే మనం వెరీ డీప్ యాక్టింగ్ డ్రగ్స్ వేస్తాం అనుకోండి, సోడియం 10 1 అది ఇంకోటి అలా వేసేస్తే ఏమవుతుంది, మొత్తం కేసు స్పాయిల్ అయిపోతుంది. అది అనుకొని ఇది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సెవెంత్ది, ఏ ఫుల్ టైమ్ ఎమలరేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఎట్ నో స్పెషల్ రిలీఫ్ ఆఫ్ ద పేషెంట్. అంటే సిమ్టమ్స్ అన్నిట్లో కూడా ఎమలరేషన్ ఉంటుంది, కానీ పేషెంట్ పెద్దగా బాగుంది అనిపించదు, వాడికి రిలీఫ్ అనిపించదు. అంటే ఏంటి ఇక్కడ మనకి సెవెంత్ అబ్జర్వేషన్ వల్ల ఏం అర్థం అవుతుందంటే, ఇప్పుడు వాడు ఒక కిడ్నీతో పుట్టాడు అనుకోండి, వాడికి మనం పూర్తిగా న్యాయం చేయలేం, అంటే పూర్తిగా 100% క్యూర్ కి పాసిబిలిటీ కాదు కదా. అయితే లేదా వాడికి లంగ్స్ లో ట్యూబర్కిల్ ఉంది, అది మనం మందు వేసాం చూసుకోకుండా, ఫుల్ టైం వాడికి ఎమిలరేషన్ వస్తుంది, కానీ వాడిలో అంటే ఇంకా ఇంతకంటే బెటర్మెంట్ అనేది మనం తీసుకురాలేము. ఫర్ ఎగ్జాంపుల్, గర్భం తీసారండి, ఆపరేషన్ అయిపోయింది, ఆ తర్వాత వాళ్ళకి ఏవో డెవలప్ అయినాయి సిమ్టమ్స్. మనం మందంతా వేసి ఎంత వేసినా ఏం చేసినా హిస్టెక్టమీ కాకముందు అంటే ఫుల్ గా హెల్తీగా వాళ్ళని చేయలేము. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ హిస్టెక్టమీ చేశారంటే యూట్రస్ సంబంధించింది ఏదో ప్రాబ్లం ఉంది కదా, దాన్ని తీస్తారు, దాన్ని మళ్ళీ మనము వెనక్కి తీసుకురాలేము కదా. అది అంటే అటువంటి చోట క్యూర్ అనేది పాసిబుల్ కాదు. ఇంకా అడ్వాన్స్ అయితే పాలియేషనే కరెక్ట్.
అటువంటి కేసెస్లో. అంటే పేషెంట్లో పెద్దగా అంటే సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ మనం తగ్గించగలుగుతాం. అదే కదా మనం పాలియేషన్లో చేసేది, అంతే కదా. ఇన్క్యూరబుల్ కండిషన్స్లో మనం ఏం చేస్తాం, అవే కదా చేస్తాం. ఆ సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ వచ్చేలా చేస్తాము. దాన్ని అంటే పేషెంట్ బాగున్నట్ట అంటే, నా ఉద్దేశం పేషెంట్ బాగున్నట్ట అంటే అంటే మనం ఇక్కడ చూసేది లోపల్ లెవెల్స్ లో అనమాట. ఇన్నర్ లెవెల్స్ లో నుంచి బెటర్మెంట్ వచ్చిందా, లేదు. సిమ్టమ్స్ మాత్రం సబ్సైడ్ అయ్యాయి అంటే ఇది ఇటువంటి కండిషన్ ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ 8th అబ్జర్వేషన్, సమ్ పేషెంట్స్ ప్రూవ్ ఎవ్రీ రెమెడీ దే గెట్. ఇది మీకు తెలిసిందే. అంటే అటువంటి పేషెంట్స్ ఇలా ఏం వేస్తే అన్ని సిమ్టమ్స్ డెవలప్ అయ్యి ఆ రెమెడీకి సంబంధించినవన్నీ వచ్చేస్తున్నాయి, ఏం వేసినా సరే. అంటే అటువంటి వాటిల్లో లో పొటెన్సీసే వేయాలని చెప్తా వచ్చారు కదా. వాళ్ళు హిస్టరికల్ అని అయి ఉండాలి, ఓవర్ రాట్ అయినా, ఓవర్ సెన్సిటివ్ టు ఆల్ థింగ్స్, అటువంటి పేషెంట్స్ అయి ఉండాలి అని మనకు తెలియడం వల్ల ఏంటి ఉపయోగం, మన హైయర్ పొటెన్సీస్ డైరెక్ట్ గా వేయకుండా 30 నుంచి మొదలుపెట్టి జాగ్రత్తగా వేసుకుంటా వెళ్తాం అన్నమాట. నెక్స్ట్ 9th ద యాక్షన్ ఆఫ్ మెడిసిన్ అపాన్ ప్రూవర్స్. అంటే ఈ ఇక్కడ మనకి ఇంకోటి చెప్పారు ఆయన, ప్రూవింగ్స్ ఎవరైతే చేయదలుచుకున్నారో హెల్దీ ప్రూవర్స్, వాళ్ళది యొక్క కాన్స్టిట్యూషనల్ శరీర తత్వం మొత్తం రాసుకుని ఉండాలి. రాసుకుని ఉండి అప్పుడు వాళ్ళకి ఏదైనా డ్రగ్ ఇచ్చి ప్రూవింగ్స్ చేయమంటాం కదా. వాళ్ళ ప్రూవింగ్స్ చేసినప్పుడు వీళ్ళు ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ గా కొన్ని సిమ్టమ్స్ చెప్పుకుంటారు కదా వీళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాటిల్లో నుంచి ఏమైనా కొంచెం బెటర్ అయినాయి అనుకోండి, అంటే ఇటువంటి వీళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్ లో కొన్ని బెటర్ అయినాయి అంటే అప్రూవ్ చేయబడిన డ్రగ్ ఏవైతే ఈ ప్రూవర్స్ కి తగ్గినాయో వాటి మీద కూడా పనిచేస్తుంది అనేది మనం గమనించుకోవాలి. ఇవి కనుక కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ రాయలేదు అనుకోండి, మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు మళ్ళీ సరే వీళ్ళకేం బెటర్మెంట్ రాలేదు, ప్రూవింగ్స్ చేసినప్పుడు అతని శరీరత్వం ఉన్న సిమ్టమ్స్ సేమ్ అలాగే ఉండిపోయింది. మనం అది నోట్ చేసుకోకపోతే ఏమవుతుంది, ఇతని శరీరతత్వానికి సంబంధించిన సిమ్టమ్స్ ప్లస్ ఆ డ్రగ్ తాలూకు వచ్చిన సిమ్టమ్స్ అన్ని కలిపి ఆ డ్రగ్ తాలూకువే అనేసుకునే ప్రమాదం ఉంది. కానీ కాదు కదా. అందుకని ఇక్కడ ఇది చెప్పారనమాట, ద యాక్షన్ ఆఫ్ మెడిసిన్ అపాన్ ప్రూవర్స్. దాని గురించి ఆ అబ్జర్వేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ 10th అబ్జర్వేషన్, న్యూ సిమ్టమ్స్ అపియర్ ఆఫ్టర్ ద రెమెడీ. ఇది బ్యాడ్ సైన్. అంటే మనం వేసిన మందు ఓల్డ్ సిమ్టమ్స్ రీఅపియర్ అవ్వడం అంటే అది పర్వాలేదు, కానీ కొత్త సిమ్టమ్స్ వచ్చాయి అంటే అప్పుడు ఏం చేయాలన్నారు, ఆ కొత్త సిమ్టమ్ ఆటోమేటిక్ గా అది పోయేలాగా దాకా వెయిట్ చేసి అప్పుడు ఆ ఒరిజినల్ గా అంతకు ముందు దాన్ని చూసుకుని మనం మందు వేయాలి. మనం వేసిన మందు తప్పు కాబట్టి జాగ్రత్తగా చూసి మళ్ళీ వేయాలని అర్థం అని చెప్పారు. ఇప్పుడు 11th ఇందాకే చెప్పుకున్నాం, వెన్ ఓల్డ్ సిమ్టమ్స్ ఆర్ అబ్జర్వ్ టు రీఅపియర్, ఇది గుడ్ సైన్ అని చెప్పాం. నెక్స్ట్ సిమ్టమ్స్ టేక్స్ ది రాంగ్ డైరెక్షన్, ఇది ఇందాకే చెప్పుకున్నాం. అంటే మనం పేషెంట్ యాజ్ ఏ హోల్ చూసి మనం మందు వేయాలి తప్ప పై పైన చూసి వేస్తే ఇన్నర్ ఆ వైటల్ ఆర్గాన్స్ అవి ఎఫెక్ట్ అయ్యి పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది కేసు. ఆ కేసు వెళ్ళిపోయింది అని అర్థము. మన దగ్గరికి నడుచుకుంటా వచ్చిన వాడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆయాసపడుతూ వచ్చాడు అంటే సిమ్టమ్స్ టేక్స్ ది రాంగ్ డైరెక్షన్ అని అర్థం చేసుకోవాలి అని చెప్పారు. ఈ 12 కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సూత్రాలు అన్నమాట. వీటిని బట్టే మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం, అంటే కేసు ఎటు వెళ్తుందని సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాం. సో ఇదన్నమాట విషయం. నెక్స్ట్ క్లాస్ నుంచి నెక్స్ట్ చాప్టర్ చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీస్ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు